హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌచి ట్రిక్స్. ఈరోజు కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలనేది చూసేద్దాము. అయితే ఈ ఎగ్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడు తింటలేదు. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాం, ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. తర్వాత కుక్కర్ తీసుకొని ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా కోసి పెట్టుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాయి, ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే నూనెలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మరి గుడ్లు ఆల్రెడీ ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెంకు తీసుకొని ఈ పసుపు, ఉప్పు, కారంలో కొద్దిగా వేపుకుంటే కొద్దిగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది, బాగుంటుంది టేస్ట్ అనమాట. సో కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కుక్కర్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఫస్ట్ బిర్యానీకి కావాల్సినవి అన్నీ వేసేసి కొద్దిగా వేపుకొని తర్వాత టమాటోస్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కుక్కర్లో చేసుకుంటే ఎక్కువ గిన్నెలు అవ్వవు, ఒక్క కుక్కర్లోనే అన్నీ చేసేసుకోవచ్చు అనమాట, ఒకటి తర్వాత ఒకటి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. కుక్కర్లో కాబట్టి ఎక్కువ అడిగంటదు, సో త్వరగానే కుక్ అయిపోతాయి. సో త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పి వదిలేస్తే త్వరగా కుక్ అయిపోతాయి అనమాట. సో దీనికోసం టమాటోస్ అయితే నేనైతే రెండే తీసుకున్నా, తక్కువ క్వాంటిటీ కాబట్టి మీ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి. టమాటోస్ కొంచెం చిన్న చిన్న కట్ చేసి పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి. సో అవి కూడా వేసేసి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేస్తే ఈ టమాటాలకు కూడా బాగుంటుంది అనమాట. సో ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసేయండి, అలాగే బిర్యానీ మసాలా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటే మొత్తం అన్నిటికీ బాగా పడుతుంది అనమాట. కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే పెరుగు విరగకుండా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని మొత్తం ఒకసారి కలిపి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది అనమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపేస్తే ఇవి కూడా త్వరగానే మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవి బాగా వాష్ చేసేసుకుని ఇందులో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. సో అలాగా 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు వాటర్ కూడా పోసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1.5 పోసాను అనమాట. వేసిన తర్వాత ఎగ్స్ కూడా పైన పెట్టేసి అప్పుడు వాటర్ పోసాను. సో ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి సాల్ట్, కారం ఇలాంటివి ఏమన్నా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, మొత్తం అన్నిటికీ పడుతుంది అనమాట. ఇప్పుడు పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నచ్చితే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే అంతే, సరిపోతుంది. అంతే, కుక్కర్లో సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బిర్యానీ రెడీ. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. టాటా.